ప్రేక్షక మహాశయులందరికీ ఇవే నా నమస్సుమంజలు. ఇప్పటి వరకు మనం 43 శ్లోకాల వరకు లలిత రహస్యనామ పారాయణంలో భాగంగా వివిధ రాగాలతోటి వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి 44 నుంచి 51వ శ్లోకం వరకు వేరొక రాగము మరియు దాని యొక్క అర్థాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నిరాగ రాగమదని నిర్మద మదనాసిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాసిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధసపని నిర్లోభాలోపనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాపాద నిర్భేదాభేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద తుష్ట దూర దురాచారసమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. శ్రీమాత్రే నమః. కర్మ సంబంధము లేనిది, ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు, 3 కాలములందు ఉండునటువంటిది, అకార రహితమైనటువంటిది, శూన్యవాదమును త్రోసిపుచ్చినటువంటిది, ఏ గుణము లేనటువంటిది, కళాతీతము శాంతము కామములు లేనటువంటిది, నాశనము కూడా లేనటువంటిది, ముక్తులకు భక్తులు కలిగినటువంటిది, తత్వాలకు అతీతమైన వికారము చెందనిది, క్షిత్యాది సంచయ ప్రతారణ విస్తారణము లేనటువంటిది, బ్రహ్మ సర్వాశ్రయమయమై ఇతరాశ్రయరహితమైనటువంటిది, ముక్కాలమునందులో మాలిన్యరహితమైనటువంటిది, ఎల్లవేళలయందు లోపము లేని తెలివి కలిగినటువంటిది, నిందాపనింద తగిన అవిజ్ఞాన వికారములు లేనటువంటిది, అవకాశము లేనిది, కారణము కూడా లేనిది, పాపములు లేనిది, అవిద్యోపాదన లేనిది, తనకు వేరొక ప్రభువు లేనటువంటిది, కోరికలు లేనటువంటిది, భక్తులకు వైరాగ్యమును కలిగించి దేహాదులందు రాగమును పోగొట్టినటువంటిది, మదమును పోగొట్టినటువంటిది, మదమును నశింపచేయనటువంటిది, కపటము లేనటువంటిది, 3 విధములకు అహంకారములు లేనటువంటిది, వినస్మతమైనటువంటిది, మమకారము లేనటువంటిది, మమకారమును పోగొట్టినటువంటిది, పాపములు లేనటువంటిది, పాపుల పాపాలను కూడా పోగొట్టేటువంటిది, క్రోధము లేనటువంటిది, క్రోధమును కూడా అణిచినటువంటిది, పిసినికొట్టుతనము లేనటువంటిది, భక్తుల లోభాలను నశింపచేయనటువంటిది, ఎట్టి సందేహములు లేనిది, సంశయములను అన్నిటినీ పోగొట్టినటువంటిది, పుట్టుక లేనటువంటిది, సంసారములను నశింపచేయనటువంటిది,
నిర్వికల్ప నిత్య జ్ఞాన స్వరూపురాలు, బాధ లేనటువంటిది, భేదములు కూడా లేనటువంటిది, భేద జ్ఞానమును పోగొట్టి వారికి బ్రహ్మైకత్వమును తెలిపినటువంటిది, నాశనము లేనటువంటిది, మృత్యువును పోగొట్టి అమృతత్వమును ఇచ్చినటువంటిది, విహిత విషిద్ధ క్రియములు ఏమీ లేనటువంటిది, పరిగ్రహములు కూడా లేనటువంటిది, హేతువులు దృష్టాంతరములు కూడా లేనటువంటిది, నల్లని జుట్టు కలది, అపాయము లేనిది, అతిక్రమించుట మున్నగు లేనటువంటిది, పొందసఖ్యము కానటువంటిది, తెలియసఖ్యము కూడా కానటువంటిది, దుర్గముడను రాక్షసుని సంహరించినటువంటి దుర్గా అనే పేరు ప్రసిద్ధి చెందినటువంటిది, దుఃఖములను పోగొట్టినటువంటిది, అన్ని విధములకు సుఖములను ఇచ్చినటువంటిది, సుఖప్రదములను కలిగించినటువంటిది, దోషములను కలవార్చే ఆ దోషములు కూడా పోగొట్టినటువంటిది, చెడు నడవడికను కూడా పోగొట్టినటువంటిది, రాగద్వేషములను అనేటివి దోషాలను కూడా పోగొట్టేటువంటిది, సమస్తములను తెలిసినటువంటిది అయిన ఘనములైన కరుణ కలిగినటువంటిది, తనతో సముడు కానీ తనకంటే అధికుడు కానీ లేనటువంటిది అయిన ఆ అంబకు ఇవే నా నమస్సుమాంజలు.